ఎన్ని చోట్ల వెతికినా మాధవి ఆచూకీ తెలియటం లేదు. అసలు మాధవి బతికే ఉందా? పాపని శివాగ్నే మాతో కిడ్నాప్ చేయించిందని, ఆస్తి కోసం నాటకం ఆడుతుందని ప్రేమకు చెప్పేస్తే ప్రేమ సహాయంతోనైనా ఆ శివాగ్నిని నిలదీసి మాధవి ఆచూకీ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎస్, ఓకే, నేను మళ్ళీ చేస్తాను. ఇప్పుడు నేను శివాగ్ని కంట్లో పడితే మాధవిని మాయం చేసినట్టే నన్ను ఏదో ఒకటి చేస్తుంది. ఇప్పుడు ప్రేమని కలవడం కరెక్ట్ కాదు. ఏంటి ప్రేమ, నేనేమైనా నీ ఆస్తిని కాజేశానా? నీకు దక్కాల్సిన దాన్ని ఏమైనా దూరం చేశానా? ఆ మాట ఇక్కడెవరూ అనలేదే. ప్రేమ, ఏంటే నువ్వెందుకు భయపడుతున్నావు? తప్పు చేసిన వాళ్ళు భయపడాలి, మోసం చేసిన వాళ్ళు భయపడాలి. అనవసరంగా గొడవలు ఎందుకే? గొడవ పెట్టుకోవడానికి మనం వచ్చామా? ఆవిడ మన దగ్గరకు వచ్చిందా? నేను కూడా నీతో గొడవ పడాలని రాలేదు ప్రేమ. నిజ నిజాలు తెలుసుకోకుండా మా మీద అనవసరంగా నిందలు వేస్తూ ప్రణయ్ని ఎందుకు బాధ పెడుతున్నావని అడగడానికొచ్చాను. అడవిలో పాపకి మాట రాకుండా ఆ పసర్ని నేలపాలు చేసింది మేమే అంటున్నా. అది నిందెందుకవుతుంది? నిజం కాబట్టే అన్నాను. ఏంటి నిజం? నువ్వు ఊహించుకున్నవన్నీ నిజాలైపోతాయా? లేకపోతే మీరు చెప్తే నిజమవుతుందా? అలాంటి అవసరం మీకు తప్ప ఎవరికుంటుంది? అదే, అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? పాపకి మాట రాకుండా పోతే మాకు కలిసొచ్చేదేంటో చెప్పు. నిన్ను ఇబ్బంది పెడితే మాకు కలిగే లాభం ఏంటో చెప్పు. నన్ను సాధించామనే ఆనందం, పాపని దక్కించుకోవాలనే ఆశ, అవి సరిపోతాయిగా మీకు? చూడు ప్రేమ, మొదట్నుంచి నువ్వు మమ్మల్ని అనుమానించి అవమానిస్తూనే ఉన్నావు. ఏం జరిగినా దానికి కారణం మేమే అని నిందలు వేస్తున్నావు. నువ్వు మమ్మల్ని శత్రువుల్లో చూస్తున్నా, మేం మాత్రం నిన్ను లక్ష్మక్క ఆడపడుచుగా మా రిలేటివ్ గానే చూస్తున్నాం. మనం రిలేటివ్స్ అని మీరు అనుకుంటున్నారేమో గాని నేను అనుకోవడం లేదు, అనుకోను కూడా. ఏ అధికారంతో మా మీద కామెంట్లు చేస్తున్నావు? ఏ సాక్ష్యాలతో మమ్మల్ని శత్రువులుగా మాట్లాడుతున్నావు? అంటే యాక్చువల్గా తనకి మీ మీద ఎలాంటి కోపం లేదండి. ఏంటి అగ్ని, రోడ్డు మీద డిస్కషన్ ఏంటి?
ఏమైంది ప్రేమ? అడవిలో పాపకి మాట రాకుండా పోవడానికి కారణం మీరేనని నేను అనుమానించానని, నా మాటలతో నిన్ను బాధ పెట్టానని శివాగ్ని చాలా ఫీల్ అయిపోయి నన్ను నిలదీయడానికొచ్చింది. అయిపోయిన విషయాల గురించి డిస్కషన్ పెట్టొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి శివాగ్ని? తను అనుమానించినంత మాత్రాన తన అనుమానం నిజమైపోదు కదా. ప్రేమ ప్రణయల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడానికి ఇదే బెస్ట్ ఛాన్స్. శివాగ్ని మీద కోప్పడతావేంటి ప్రణయ్? తప్పు చేయకుండా నిందని భరించాలంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. అయినా ప్రతిసారి మిమ్మల్ని నిందించటం ప్రేమకు అలవాటే కదా. పాప మీకు దగ్గరైతే ఆస్తి ఎక్కడ తనకి దక్కకుండా పోతుందో అని, పాప మీకు దగ్గర కాకుండా పాప విషయంలో జరుగుతున్న అన్ని ఇన్సిడెంట్లకి కారణం మీరే అన్నట్లు అందర్నీ నిందించడానికే ఇవన్నీ చేస్తుందని నువ్వే అన్నావు కదా. నేనంటేంటి? అంటే అంటే నేను అబద్ధం చెప్తున్నానా? నిన్న బార్లో నువ్వే అన్నావు కదా ప్రణయ్. గుర్తు తెచ్చుకో ఒకసారి. నైట్ తాగినప్పుడు నువ్వే చెప్పావు కదా. స్నేహ, సారీ శివాగ్ని, యాక్చువల్గా చెప్పకూడదు. కానీ నైట్ ప్రణయ్ బాధను చూశాక తట్టుకోలేకపోయాను. విన్నావా త్రిష? ఆస్తి కోసం పాపని ఇబ్బందులకి గురి చేస్తున్నాను, దానికి మాట రాకుండా చేస్తున్నాను. ఇది నువ్వు చాలా మంచివాడు, తన గురించి ఒకసారి ఆలోచించు అని చెప్పిన ప్రణయ్ నిజస్వరూపం. తనకి నా మీద ఎలాంటి అభిప్రాయం ఉందో ఇప్పుడైనా నీకు అర్థమైందా? ఎందుకు నేను ప్రణయ్ని అనుమానిస్తున్నానో, ఎందుకు తను కరెక్ట్ కాదు అంటున్నానో, ఎందుకు తనని దూరంగా పెడుతున్నానో ఇప్పటికైనా తెలిసిందా? అది కాదు ప్రేమ. మాట్లాడొద్దు. నీ గురించి నేను కొత్తగా తెలుసుకోవాల్సిందేమీ లేదు. కానీ ఒకే ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఆస్తుల కోసం, పంతాలని నెగ్గించుకోవడం కోసం అయిన వాళ్ళని ఇబ్బందులకి గురి చేసే అలవాట్లు మీకున్నాయేమో గాని నాకు లేవు. నీ మాటలతో, నీ చేష్టలతో నా చుట్టూ ఉన్న వాళ్ళని నమ్మించగలవేమో గాని నన్ను నమ్మించలేవు. ఇప్పుడు చెప్తున్నాను విను ప్రణయ్. పాపని నన్ను వేరు చేయడం నీ వల్ల కాదు. పాప మీ దగ్గరకు వస్తుందనేది ఎప్పటికీ జరగదు. నమ్మించి మోసం చేసే బంధువుల కంటే నా పరిస్థితి తెలిసి మంచి మనసుతో నమ్మి నన్ను చేసుకోవడానికి, నా బాధ్యతల్ని పంచుకోవడానికి ముందుకొచ్చిన ఆ జేమ్సే కరెక్ట్. నేను ఆ జేమ్స్ నే పెళ్లి చేసుకుంటాను. యుఎస్ లోనే పాపకి ఆపరేషన్ చేయిస్తాను. మీ నీడ కూడా పాప మీద పడనంత దూరంగా పాపను పెంచుతాను. ఎక్కవే,
శివమ్మ శివమ్మ ఆగు. శివాగ్ని వదలండి మావయ్య, వదులు. శివాగ్ని ఆగు, నా మాట విను. వదులు. శివమ్మ నా మాట విను, వదులు శివాగ్ని. మావయ్య. శివమ్మ వదులు. వదులు మావయ్య. శివాగ్ని శివమ్మ. శివాగ్ని ఆగు, నా మాట విను. నీకు పిచ్చిగానే పట్టిందా? పిచ్చి పని ఇది కాదు మావయ్య. ఇదిగో ఇది చేసిందో తెలివి తక్కువ పని. 7వ నెలలో ఏమైనా పుట్టావా? ఏ ఎందుకని? తెలివి తక్కువ పనులు చేస్తుంటే నెల తక్కువ పుట్టావేమోనని. పాపని మా దగ్గరికి తెచ్చుకోవడానికి ప్రణయ్ ప్రేమతో ప్రేమ నాటకం ఆడుతున్నాడని చెప్పాను కదా నీకు. నేనేదో తాగిన మత్తులో ప్రేమని కామెంట్ చేశానా అనుకో, అది ప్రేమ ఎదురుగా చెప్తే ఏమవుతుంది? ఆ మాత్రం గెస్ చేయలేవా? అసలే ఆ ప్రేమ మా మీద టన్నులు కొద్ది అనుమానాల్ని మైండ్ లో పెట్టుకుని తిరుగుతుంది. అలాంటి తన్నే ఎలాగోలా మాటలతో మేనేజ్ చేసి కూల్ చేసి నా మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలా టర్న్ చేసి మెల్లగా బ్రిడ్జ్ ఫామ్ చేస్తుంటే కరెక్ట్ టైంకి వచ్చి పిల్లర్ లాగేశావు. మొత్తం కొలాప్స్ అయిపోయింది. బేసిక్గానే నన్ను చా అంటుంది. అలాంటి తన దగ్గరికి వెళ్ళి చిన్నపిల్లలు చాడీలు చెప్పినట్టు ఇదిగో వీడు నిన్ను చీ అంటున్నాడు చా అంటున్నాడు అంటే ఏముంటుంది? పూర్తిగా చీ అనుకుంటుంది. అదేగా నాకు కావాల్సింది. ఆ ప్రేమ నీకు దూరం అయ్యేది, నువ్వు నాకు దగ్గరయ్యేది. అంతేగా. మాట్లాడవే. ప్రేమ ముందు గొంతులో ఫిల్టర్ లేనట్టు లోడా వాగేదానివి కదా. ఇప్పుడు నోరు పడిపోయిందా? మాట్లాడవే. నీ చేతులారా నువ్వే ప్రణయ్కి నీకు జరిగే పెళ్లిని పోస్ట్ పోన్ చేసుకుంటున్నావు. ఆ ప్రేమతో డ్రామా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే గాని నీ పెళ్లికో క్లారిటీ రాదు. గుర్తుపెట్టుకో. మళ్ళీ ఇలాంటి తింగరి చేష్టలు చేసావంటే ప్రణయ్తో పెళ్లి సంగతి పక్కన పెడితే ఈ కాంపౌండ్ లో కూడా రావు. వెళ్ళు, వెళ్ళక నుంచి. ఏడవటం కాదు, ఆలోచించు. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సక్సెస్ అయినట్టే ఉంటుంది. లాస్ట్ మినిట్ లో ఎవరో ఒకరి వల్ల డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది. ఇలా అయితే ప్రేమ మన ట్రాప్ లో పడేదెప్పుడు ఆస్తి. ఆస్తండి శివాగ్ని. ఇదిగో ఈ ఆస్తి. ఇంత ఆస్తికి వారసురాలైన మన పాప, మన అక్క కూతురు ఇంకా ఎంతకాలం ఆ మిడిల్ క్లాస్ ఇంట్లో పేదరికంలో మగ్గిపోవాలి? పాపని కోటలో మహారాణిలా ఎప్పుడు చూసేది ప్రణయ్? ఖచ్చితంగా ఆ రోజు వస్తుంది శివాగ్ని. ఎలాంటి సమస్యలు ఎదురైనా పాపని మనం దూరం చేసుకునే ప్రశ్నే లేదు. నువ్వు టెన్షన్ పడుకో. ప్రేమని ఎలాగోలా నేను కూల్ చేస్తాను. ఏంటి శివాగ్ని, టక్కనలా అనేసావు? అలవాటు పడిన నాలుగు కదమ్మా, అందుకే పలికేసింది. నాకొక్క క్షణం ప్రాణం పోయినంత పని అయిందమ్మా. కవర్ చేశాను కదా, అందుకే ఇంకా ఇలా ఊపిరి పీల్చుకుంటున్నాం. అయినా ప్రణయ్ ప్రేమని ఎలాగోలా కూల్ చేస్తానంటున్నాడు కదా. ఈ పరిస్థితుల్లో ప్రేమని కూల్ చేయడం అనుకున్నంత ఈజీ కాదమ్మా. దానికో రేంజ్ స్కెచ్ వేయాలి. ఇప్పటి వరకు పాప విషయంలో జరుగుతున్న అనర్థాలన్నిటికీ మనమే కారణం అని నమ్ముతున్నా ప్రేమ అనుమానాలన్నీ ఒకే దెబ్బతో పటాపంచలైపోవాలి. ప్రణయ్ని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అన్న ఆలోచన ప్రేమ మనసులో పుట్టేలా చేయాలి. ఏం చేస్తావు? ఆయుధాన్ని తెర మీదకి తెచ్చి ఆట ఆడిస్తాను. చూస్తూ ఉండండి. ప్రణయ్ అనేవాడి పేరు గాని ఊసి గాని నా దగ్గర తీసుకురావద్దు త్రిష.
ప్రణయ్ నా చుట్టూ తిరగడానికి వాడు చెప్పిన కారణం అబద్ధం. వాడి ప్రేమ అబద్ధం. వాడి మాట, చేసే ప్రతి పని అబద్ధం. అసలు వాడే ఒక అబద్ధం. మొహానికి మంచితనం అనే మాస్క్ తగిలించి మనందరి మధ్య బతికేస్తున్నాడు వాడు. మనల్నందరినీ పిచ్చోళ్ళని చేస్తున్నాడు. నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నాడు. అందర్నీ మాయ చేసి పాపని ఎగరేసుకుని పోవాలని చూస్తున్నాడు. ఆస్తి కోసం పాపను అడ్డు పెట్టుకుని నాటకం ఆడుతున్నానని, వాళ్ళ ఫ్యామిలీ మీద నిందలు వేస్తున్నానని అంటున్నాడంట. అదంతా ఎవరో కావాలని కల్పించి చెప్పిన మాటలని అనుకోవచ్చు కదా. కల్పించి చెప్పడం ఏంటే? ప్రణయ్ ఎదురుగా ఉండగా నీ ముందే చెప్పింది కదా స్నేహ వాడిలా అన్నాడు అని. నిజంగా వాడు ఆ మాట అనకపోయుంటే నేను అనలేదు అని చెప్పుండేవాడిగా. బెల్లం కొట్టిన రాయిలాగా తలదించుకుని నిలబడ్డాడంటే అన్నట్టే కదా. నా దగ్గరకొచ్చి పాపంటే ప్రాణం అంటాడు. నీ దగ్గరకొచ్చి నేనంటే ప్రాణం అంటాడు. వాళ్ళతోనేమో ఆస్తి కోసం డ్రామాలాడుతున్నాను అంటాడు. ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో నువ్వే చెప్పు. అలాంటి వాణ్ణి నేను ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అది తెలియదు కానీ ప్రణయ్కి నువ్వంటే చాలా ఇష్టం ప్రేమ. తను నిన్ను ప్రేమిస్తున్నది నిజం. నీ తలకాయే నీ తలకాయ. పిజ్జాలు బర్గర్లు తిని శరీరం పెంచడం కాదు, కొంచెం బుర్ర పెంచు. వాడెంత నటుడంటే నిన్ను కూడా ట్రాప్ చేసి లైన్లో పెట్టగలడు. ప్రేమ ఏంటిది అసహ్యంగా? వాడిది ఎంత నీచమైన క్యారెక్టరో నీకు అర్థం అవ్వాలనే అలా చెప్పాను. సారీ. అది కాదే, ఎలా పడితే అలా నిర్ణయాలు తీసుకోవడానికి నేనేమైనా చిన్నపిల్లనా? నువ్వు అమ్మా జేమ్స్ తో పెళ్లి గురించి ఆలోచించు అంటుంటే నేను కూడా ఆలోచించానే. నిర్ణయం మార్చుకోవాలనుకున్నాను. అలా అనుకున్నానో లేదో వెంటనే కథ మొదటికి తెచ్చేశాడు. మోసాన్ని దాయగలడు గాని నిజాన్ని దాయలేడుగా. అందుకే బయటపడింది. ప్రణయ్ మోసగాడని నేను నమ్మిందే కరెక్ట్. జేమ్స్ విషయంలో నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్. ఇక ఏ నిర్ణయాన్ని మార్చుకోదలుచుకోలేదు. ఇక నువ్వు నాకు ఫ్రెండ్గా ఉండు, అంతేగాని మా ఇద్దరి మధ్య పోస్ట్మెన్ డ్యూటీలు చేయకు. మళ్ళీ వాడి గురించి టాపిక్ తెస్తే మనిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కట్ అవుతుంది. ఆలోచించుకో. ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? ఏ ఇంకా తిట్టాల్సిందేమైనా మిగిలిపోయిందా? నేను తిట్టింది నిన్ను కాదే, ఆ ప్రణయ్ని. అవును, పిజ్జాలు బర్గర్లు తిని శరీరం పెంచడం అని ప్రణయ్నే అన్నావు కదా. ఓ, నీకు దానికి కోపం వచ్చిందా? కోపం మాకెందుకు వస్తుందిలే అమ్మా. కోపం మీద పేటెంట్ రైట్స్ అన్ని నీవే కదా. సారీ, ఏదో కోపంలో అలా అనేసాను. ప్లీజే కొంచెం నవ్వవే. నవ్వకపోతే నవ్వకపోయావు గాని ఐ లవ్ యూ అన్న చెప్పు. చెప్పవా? నేనే నీ లవర్ని కాదు అన్నిసార్లు బ్రతిమాలించుకోవడానికి. ఐ లవ్ యూ ప్రేమ. మీ టూ. నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. సరే నేను వెళ్ళొస్తాను. బాయ్. హలో త్రిష, ఏముంటుంది? ఏమంటుంది? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిందే జరిగింది. మళ్ళీ నీ టాపిక్ గనక తన దగ్గర తీసుకొస్తే మా ఫ్రెండ్షిప్ కూడా కట్ చేసుకుంటాను అని నాకు వార్నింగ్ ఇచ్చింది. అసలు మీ ఇద్దరి మధ్య ఇలా ఎందుకు జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు.